దాసుని అయిపోయి నీతిని జరిగి దాసులైన కాబట్టి ఎంతగా మనం జీవించగలుగుతాం. రెండోది ఏంటమ్మా, మనం చేసినట్టుగా సమానం. ఏంటమ్మా, 3 విషయాలు జ్ఞాపకం. రెండోది ఏంటమ్మా, సమానం. దేవుడు మనకు ఆయన ఏం చేశాడమ్మా, గాడ్ వాంట్స్ అస్ టు బి, ఎందుకంటే మనల్ని దేవుడు తన సమాధానంగా ఉంచాలని దేవుడి చిత్తం ఏంటున్నాడు. లెట్ us బీ హిస్ పీస్. ఆయన మనల్ని ఎందుకంటే సమాధానాన్ని వెంబడించమన్నాడు. సమాధానాన్ని వెంబడించాలి. సమాధానం వెంబడించి ఎందుకంటే టు బికమ్ ద పీస్. నాకు సమాధానం లేదు అందని వీల్లేదు, నేనే సమాధానం. నాకు ఆదరణ లేదు అందని వీల్లేదు, నేనే ఆదరణకు ఆదరణ ఏంటయ్యా? ఏం బ్రదర్ సిస్టర్, దేవుని దగ్గర వారు వెళ్ళినప్పుడు నాకు ఎంత ఆనందం ఇచ్చిందంటే, నేను ఆదరణ, ఇంకోరు ఆదరణ నాకెందుకు? ఆదరణ అనేది నేను ఆదరణ. సహోదరుడా, అంతగా మనం జీవించాల్సిన వారు. ఎప్పుడు ఎందుకు? నేను సమాధానాన్ని ఎక్కడో సమాధానం వెతకట్లే. నేను సమాధానం వెతికి ఏమవుతున్నా? ఐ ఆమ్ ద పీస్. ఎందుకు? ఆయన సమాధానంకు కర్త అయి ఉన్నాడు. ఎవరు? సమాధానం అంటే ఇంకేదో లోకంలో అది ఇది కాదమ్మా. ఏంటమ్మా, నన్ను సమాధానంగా చేయాలని దేవుని చిత్తం అంటున్నాడు. నన్ను నీతిగా చేయాలని ఆయన నీతిగా చేయాలని దేవుని చిత్తం అంటున్నాడు. 3 పై మాటలు మాట్లాడితే తర్వాత కొంచెం డీప్గా మాట్లాడుకోవచ్చు. ఏంటమ్మా, ఆయన నీతిని మనంగా ఉండాలని, తర్వాత ఆయన సమాధానంగా మనం ఉండాలని దేవుని చిత్తం అంటున్నాడు. మూడోదిగా పరిశుద్ధాత్మైందని చాలా ముఖ్యమైన మనం ఆయన ఆనందంగా మనం ఉండాలమ్మా. ఎవరమ్మా? దేవుని ఆనందపరచడం కాదమ్మా, అది ఒక ప్రాసెస్ మట్టుకే, ఏది కొద్ది మట్టుకే జరుగుతుంది. కానీ అలా చేస్తూ పరిశుద్ధాత్మ ఆనందానికి నేను ఎప్పుడైతే దాసునిగా ఉంటానో, దాసత్వం జరిగిస్తూ ఉంటానో, ఐ విల్ బికమ్ ద జాయ్ ఆఫ్ గాడ్. నేనే దేవుని ఆనందాన్ని. దేవుడు నా యందు ఆనందించడం, ఎందుకంటే ఆయన ఆనందంగా. సోదరుడు, ఈరోజు మన జీవితంలో ఎంతగా మనం జీవించగలుగుతున్నాం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఈ సాక్ష్యం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలమ్మా. నేను నిన్నటి దినా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నా లేట్ అయితే ఏమవుతుందమ్మా? నేను లేటుగా రక్షణ పొందితే ఏమైంది? కొంతమంది ఆత్మలు దేవుని దగ్గర రాలేకుండా ఆటంకంగా ఉండిపోయాను నేను. అదే సమయంలో జరుగుంటే అదే మాట, ఇన్ టైం జరుగుంటే దానికి ఒక వాల్యూ ఉన్నది. ఇయ్యకపోని ఏంటమ్మా, అది మాట జ్ఞాపకం. బంగారం ఉన్నది, ఏమదా బంగారం ఇచ్చిన, నువ్వు యూజ్ చేసినా చేయకపోయినా బంగారమే. అది బంగారం ఇతర అనిపించుకోదు సహోదరుడు. బంగారమే. సాక్ష్యమే. సాక్ష్యం బంగారమే. ఈరోజు మన జీవితంలో అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని ఆనందం. సహోదరుడా, ఎంతగా మనం జీవించగలుగుతున్నాం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. సారీ, ఏమనుకో. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుకుని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయములకు ఆనందమును కలుగు చేస్తుంది. ఏదమ్మా ఇప్పుడు సంతోషం ఏది? ఆయన మాటలు నాకు ఏమవుతుందమ్మా? ఎందుకు? ఆయన పేరు నాకు పెట్టబడ్డది. ఆయన పేరు, సమాధానం అనే పేరు నాకు పెట్టబడింది. ఈజ్ పీస్. ఆ సమాధానం పేరు నాకు పెట్టబడ్డది కనుక ఆ పేరు అన్నమాట. ఎందుకంటే సమాధానం అనే పేరు నాకు పెట్టబడాలి. ఆ పెట్టబడుతున్న సమయంలో ఏమవుతుంది? మాటలు దొరకగా ఏమవుతుంది? అక్కడ ఎన్ని విషయాలు, ఆనందం కూడా అది ఉన్నది కదా. 97వ కీర్తన 11వ వచనం. నా కొరకు కొంచెం వారి గట్టి, నా కన్నుల ఆశ తీరచూచును, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంబంధించిన నా చెవులకు వినబడి, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొగ్గవేయుదురు. లెబానోను మీద 97:11.
90-11 నీతిమంతుల కొరకు ఆ, వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆ, ఆనందము, ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆనందమును విత్తబడి ఆల్రెడీ సోడ్ గమనించాం. ఇప్పుడు మన గీతం అదే విత్తబడి మాట కూడా జ్ఞాపకం చేసి ఇది మీకు సబ్జెక్ట్ ఇస్తున్నా అంతే, అంత మటుకి జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత మనం డీప్గా పోవచ్చు. తర్వాత కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మనకు ఇది కూడా ఆనందంతో కూడిన ఓర్పు అంటారు. పెద్దగా ఆ మాట మాట్లాడమండి. అనగా ఆనందంతో కూడిన ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలన్నది ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలివారం వరకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీకు కృతజ్ఞతాస్తుతులు చాలా మస్ట్ ఆనందంతో కూడిన అంటే ఓర్పు దేనితో ఉన్నదమ్మా? ఆనందంతో. ఆనందం ఈజ్ మిక్స్ విత్ ఓర్పు. ఎంత గొప్ప గొప్ప విషయాలు గమనించాం. చివరిగా అక్కడ మనకు తెలిసి యూదా పత్రికలో మనం తొట్టిల్లకుండా మనం కాపాడుటకు తన మహేంద్రతకు ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అందుకంటే ముందు ఆనందంతో మనల్ని ఉంది కదా శక్తి తొట్టిల్లకుండా చూడ యూదా పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని దేవుడు చిత్తమవుతుందండి. ఆమె ఏదో బాధతో కాదమ్మా, ఏదో బాధతో కష్టంతో అయ్యో ఏంటి ఇట్లా అని ఒక దయతో కాదు. బాగా గమనించాం. ఆనందంతో మనం నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని ఎంత గొప్పగా దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించాలని దేవుని చిత్తమవుతుంది. సహోదరుడా, ఎలా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. స్టాండ్ విత్ ఆనందంతో నా ఎదురు నిలబడాలి. నా బాధతో నిలబడకూడదు, కష్టంతో నిలబడకూడదు, కష్టంతో పెట్టకూడదు. నేనేదో కష్టపడుతున్నాను సహోదరు. అది ఎందుకంటే మన ఇంట్యూషన్తో మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనం ఎప్పుడైతే దాసత్వం జరిగిస్తామో అప్పుడు ఈ ఆనందం అంతా కూడా ఉంటున్నాం. అది 3 విషయాలు చూసుకున్నాం ఏంటమ్మా? మొట్టమొదటిది నీతి. నేనే నీతి కావాలి, నేనే సమాధానంగా ఉండాలి, నేనే ఆనందం. ఐఎమ్ ద జాయ్ ఆఫ్ గాడ్. సో ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం? ఇంత గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడి మనను బలపరుస్తుంటే ఆయన మాటలు మనకి ఎట్లా ఉండాలమ్మా? ఆనందం, సంతోషం, భుజించాలి, చీల్చాలి, ఆనందంతో వినాలి, డిసిషన్. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే ఆయనకి దేవునికి మనము ఇష్టడుగా ఉండగలుగుతాం. దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో సహోదరుడు ఈ దిన జీవితాన్ని బట్టి మనం దేవునికి ఇష్టడుగా ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.